ఒకరు వేసిన బాటలో 10 మంది నడుస్తారు. అడుగు పడ్డప్పుడల్లా ఆ ఒక్కడినే తలుచుకుంటారు. అప్పుడు జాతీయ అవార్డ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డ్. మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది. గద్దర్ అవార్డ్ అన్నది ఆటుపోట్ల ప్రయాణంలోంచి పుట్టుకొచ్చింది. మబ్బు పడితే చంద్రుడు లేనట్ట, చేతులు అడ్డు పెడితే సూర్యుడు రానట్ట. అపవాదులు, అపోహలు ఎన్ని చుట్టుముట్టినా లక్ష్య పెట్టలేదు. అల్లు అర్జున్ బయటకొస్తే జనాలు ఈలలు వేసి గోల చేస్తారు. అతని టాలెంట్ మాత్రం సైలెంట్ బ్లాస్ట్ అవుతుంది. గద్దర్ అవార్డు రూపంలో తన్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రయాణం మాత్రమే చేసేవాడు గమ్యం తెలుసుకుంటాడు. అప్పుడు దానికోసం ఎదురుచూపులుండవు. మైలురాయిలు మన దగ్గరికి రావు. నడుచుకుంటూ వెళ్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అర్జున్ అలాంటి ప్రయాణికుడు, అలుపెరగని స్వాప్నికుడు. పుష్ప 2కి గద్దర్ అవార్డు ప్రకటించగానే అతని అభిమానులు గర్వంగా తలెత్తుకున్నారు. గద్దర్ అవార్డు అందుకోబోతున్న మొదటి హీరో చీకట్లు కమ్మినా చివరికి వెలుగు వచ్చి తీరుతుంది అనడానికి ఇదే నిదర్శనం. అతని అసాధారణ ప్రతిభకి ఇదో ఉదాహరణ. ఆ అవార్డు అందుకునే తరుణం కోసం అశేష అభిమాన గణం ఎదురుచూస్తుంది. ఆ క్షణాల్లో ఐకాన్ స్టార్ కళ్ళల్లో కనిపించే ఒక మెరుపు కోసం పరితపిస్తుంది. జాతీయ అవార్డు. తెలుగు నటుడికి జాతీయ అవార్డు ఓ కలలాగే మిగిలిపోయింది. 69 ఏళ్ల ఆ సుదీర్ఘ కాలాన్ని నిజం చేసిన నటుడు అల్లు అర్జున్. తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపాలని పట్టుబట్టి మరీ కొట్టాడు. చెప్పి మరీ కొట్టాడు. తగ్గేదేలే అన్న డైలాగ్ పుష్పరాజు పాత్రకి మాత్రమే పరిమితం కాదు. ఆయన వ్యక్తిత్వం కూడా అదే. జాతీయ అవార్డు రాలేదని బాధపడుతూ కూర్చోలేదు. బెంగపడుతూ బేలముఖం పెట్టలేదు. అందరి ఆశల్ని ఒక్కడే మోసాడు. ఎంతోమంది ఎదురు చూపుల్ని ఒక్కడే చూశాడు. సమూహ ప్రవాహమై పైకి లేచాడు. జాతీయ అవార్డుని జాతికి అంకితం చేశాడు. నటులుగా ఎవరు పుట్టరు, ఎదుగుతారు అని చెప్పడానికి ఐకాన్ స్టార్ ఒక ఉదాహరణ. తన కోసం తాను శ్రమిస్తే శ్రామికుడు, జాతి కోసం నటిస్తే అతను నిజమైన ప్రేమికుడు. జాతి గర్వంగా తలెత్తుకొని చూడాలంటే సర్వం దారబోయాలి. పనిని ప్రేమించాలి. అప్పుడే అది సాధ్యం. అది చేసి చూపించాడు. తొలిదారి వెయ్యాలంటే ఎంత కష్టపడాలి, తొలి అడుగు పడాలంటే ఎంత పరితపించాలి, అందని ఆకాశాన్ని కిందకి దించాలంటే ఎంత బలంగా నిలబడాలి, కనిపించని స్వర్గాన్ని చేతులోనికి తీసుకోవాలంటే ఎన్ని అవరోధాలతో తలబడాలి. అల్లు అర్జున్ అదే చేశాడు. చరిత్ర సృష్టించాడు.